టేకాలి మోజీ పార్ట్ 2 మనం అనుకునే దానికంటే చాలా ఫాస్ట్ గా వస్తుందా. మహేష్ బాబు గారు వారణాసితో ఈ సినిమాలు చేస్తున్నారా? కల్కి 2 మూవీ షూట్ గురించి, ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ గురించి అండ్ ఆల్సో కొత్త కొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. దీనిలో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎన్టీఆర్ గారు చేయాల్సిన ఒక సినిమా వేరే యాక్టర్ చేస్తున్నారా ఇప్పుడు? ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్ ఛానల్ అయితే చెక్అౌట్ చేసేయండి అండ్ మనం మ్యానుఫిక్షన్ ప్లేస్ కూడా చెక్అౌట్ చేసేయండి. గేమింగ్ ఛానల్, దాంట్లో స్పైడర్ మ్యాన్ ఆడుతున్న ప్రస్తుతానికి. ఐమ్ హ్యావింగ్ సో మచ్ ఫన్. మీరు కూడా వచ్చేయండి, కుమ్మేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ చేసి వచ్చేసేయండి. సో ఫస్ట్ హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే టికెట్స్ అయితే ఇప్పుడు ఓపెన్ అయిపోయినాయి భయ్యా. ఆల్రెడీ హైదరాబాద్ లో 3 థియేటర్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. నేను చూసినప్పుడు ప్రసాద్ అయితే ఓపెన్ కాలేదు. అండ్ నాకు అనిపించేది ఏంటంటే ఇది ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ని కూడా దాటేసే ఛాన్స్ ఉంటుంది అనుకుంటా బుకింగ్స్. ఎందుకంటే దీనికి వేరే లెవెల్ హైప్ ఉంది నిజంగా. నేను ఏదో అనుకున్నా కానీ సీరియస్లీ చాలా బాగుంది. అండ్ ఇంకొక రూమర్ నడిచేది ఏంటంటే ఈ పర్టికులర్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ తోటే ట్రైలర్ కూడా వస్తుంది అన్నారు. ఇంకా ట్రైలర్ అయితే రాలేదు. అంటే నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఇంకా ట్రైలర్ రాలేదు. ఒకవేళ ట్రైలర్ వస్తే నేను రియాక్షన్ చేస్తా, మన రియాక్షన్ ఛానల్ లో పెట్టేస్తా. సో ఏమో తెలియదు కానీ I'm really excited about this movie. My second most anticipated movie of 2026 because of Paradise number 1 ఉంది. బట్ Paradise కూడా మెల్ల డిసెంబర్ కి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని నేను మై మోస్ట్ anticipated మూవీ ఆఫ్ 2026 అని చెప్పేస్తా. ఇదే కాకుండా స్పైడర్ మ్యాన్ రీమాస్టర్డ్ గేమ్ నేను ఆడుతున్నా మ్యానుఫిక్షన్ ప్లేస్ లో. ఒకసారి చెక్అౌట్ చేసి నేను లైవ్స్ పెడుతున్నా, వీడియోలు కూడా వస్తున్నాయి. సో వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ అయితే ఒకటి ఇంకా చాలా అవుతున్నాయి. అండ్ హిందీకి లుక్ చేస్తే ఆల్ఫా ట్రైలర్ అయితే వచ్చేసింది. ఆలియా భట్, శర్వరి అండ్ హృతిక్ రోషన్ గారు క్యామియో చేస్తున్నారు. ట్రైలర్ బొక్కలా ఉంది, నాకంత ఏమనిపించలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం బెటర్ ఉన్నాయి అనిపించింది అండ్ కొన్ని విజువల్స్ అయితే బెటర్ అనిపించినాయి. కానీ ఓవరాల్ గా సినిమాలో ఏమేమి ఉండాలో అన్ని ట్రైలర్ కుక్కి పారదొప్పారు కాబట్టి నాకు స్టోరీ అంత అర్థమైపోయింది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అర్థమైపోతుంది. ఎవ్రీ సింగిల్ థింగ్ అర్థమైపోతుంది. జూలై 3 నడుస్తుంది ఈ సినిమా. నాకైతే మాత్రం అంత నమ్మకం లేదు. ఆల్రెడీ వార్ 2 తోటే పెద్ద బొక్కలకి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నట్టు ఏమో చూడాలి ఎట్లుంటుందో. మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? నచ్చలేక కామెంట్స్ అయిపోయింది. దాని రియాక్షన్ కూడా మన రియాక్షన్ ఛానల్ ఉంటుంది. దీని అమ్మ ఛానల్ తక్కువ ప్లగింగ్స్ ఎక్కువైపోయినారా బాను నీకు బాగా. సో ఈ వీక్ రిలీజెస్ గురించి మాట్లాడాలంటే బాగానే ఉన్నాయి. ఫస్ట్ తెలుగు నుంచి అయితే మాత్రం సమంత గారి మా ఇంటి బంగారం వస్తుంది 19th నాడు. ఆ రోజు ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా, దానికి వెళ్ళిపోతా. అండ్ ఇంకో 2 తెలుగు సినిమాలు వస్తున్నాయి. ఒకటి దీవానా సినిమా వస్తుంది, ఒకటి చిన్న సినిమా. అండ్ ఆల్సో వడ్డే నవీన్ గారు చాలా రోజుల తర్వాత చేస్తున్న సినిమా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా వస్తుంది. ఈ 3 సినిమాలే కాకుండా విజయ్ ఆంటోనీ గారి 100 దేవుళ్ళు సినిమా వస్తుంది. ఇదే కాకుండా హాలీవుడ్ నుంచి టాయ్ స్టోరీ 5 వస్తుంది. అదే కాకుండా ద ఫ్యూరియస్ అని చెప్పేసి ఒక ఏషియన్ మూవీ, టోటల్ యాక్షన్ బేస్డ్ మూవీ అనమాట. అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అనుకుంటా ఫారెన్ లో, వేరే లెవెల్ ఉందంటున్నారు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నేను ఏమేమి సినిమాలకు వెళ్తానంటే మాత్రం మా ఇంటి బంగారం పోతా, టాయ్ స్టోరీ సరే టికెట్లు దొరకట్లేదు దాన్ని కూడా పోతా, అండ్ ద ఫ్యూరియస్ ఈ 3కి వెళ్దామని ఫిక్స్ అయినా. మిగతా ఏ సినిమాలకు వెళ్ళాలనుకోవట్లేదు, నేను అన్నవసరంగా డబ్బులు వేస్ట్ చేయాలనుకోవట్లేదు నేనైతే మాత్రం. మీరు ఏ సినిమాకి వెళ్దాం అనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. మా ఇంటి బంగారం ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్ సీరియస్లీ. సో వెంకీ అనిల్ కళ్యాణ్ రామ్ గారి మూవీ ముహూర్తము ఇవాళ 9కి అయిపోయి ఉంటది. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసరికి 9 అయిపోయి ఉంటది. సో ఆ ముహూర్తం అయితే అయిపోతుంది. 25th నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ షూట్ లో కళ్యాణ్ రామ్ గారు జాయిన్ అవుతారు. జూలై ఆగస్ట్ నుంచి వెంకటేష్ గారు జాయిన్ అవుతారు అనమాట. ఈ సినిమాని సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. దాని మీద ఒక సపరేట్ కామెడీ వీడియో బిట్ ఆల్రెడీ కూడా రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి గారు వీటిలో ముందుంటారు కాబట్టి చూడాలి. అండ్ ప్లీజ్ ఈసారి రూట్ మారిస్తే బాగుంటుంది నా ఫీలింగ్. మీకే అనిపిస్తుంది కింద కామెంట్స్ లో పెట్టి. వెంకీ అనిల్ కళ్యాణ్ రామ్ అండ్ సందీప్ కిషన్ గారి కొత్త సిరీస్ సూపర్ సుబ్బు ఎప్పుడు వస్తుందో చెప్పేసారు. నెట్ఫ్లిక్స్ లో వస్తుంది ఈ సిరీస్. అండ్ ఈ సిరీస్ జూలై 2 నాడు వస్తుంది. అండ్ ఇది ఒక సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ లాగా వెళ్తున్నాడు ఒక పల్లెటూరులోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మేజర్ స్టోరీ అనమాట. దీనిలో సంపూర్ణేష్ బాబు గారు ఉన్నారు. మిథిలా పాల్కర్ హీరోయిన్ గా చేస్తుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. నాకైతే ట్రైలర్ నచ్చింది. సో చూడాలి ఎట్లుంటుందో. రివ్యూ వచ్చేస్తుంది, చెక్అౌట్ చేసేసాను గ్యారంటీగా. సో ఎన్టీఆర్ గారు వేయాల్సిన సినిమా ఇప్పుడు వేరే హీరోతో చేస్తున్నారు భయ్య. అదే ఎన్టీఆర్ నెల్సన్ సినిమా. సో ఎన్టీఆర్ గారు నెల్సన్ గారు కలిసి చేయాల్సిన సినిమా ఉందని చెప్పేసి చాలా రోజులు మాట్లాడుకున్నాం. దీన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సింది. కాకపోతే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ గారు ఎగ్జిట్ అయ్యి సూర్య గారు ఎంటర్ అయ్యారంట. ఇప్పుడు ఆ స్టోరీని టోటల్ తమిళ సినిమాలోనే చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం సితారా ఎంటర్టైన్మెంట్స్ సూర్య గారితో విశ్వనాథన్ సన్స్ చేశారు. హిట్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది, ముఖ్యంగా వెంకీ అట్లూరి కాబట్టి. ఇదే కాకుండా నెల్సన్ అక్కడికి వెళ్ళిపోతాడు. ప్రస్తుతానికి నెల్సన్ జైలర్ 2 ప్యాచ్ వర్క్ లలో ఉన్నాడు. సో జైలర్ 2 సెప్టెంబర్ లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్ మూవీ మేబీ కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ గారి సినిమా కావచ్చు. దాని తర్వాత ఇది ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మేబీ ఈ సినిమానే కావచ్చు నెక్స్ట్. సో ఎన్టీఆర్ గారు అయితే మిస్ అవుతున్నారు. ఆయన టోటల్ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు డ్రాగన్ మీద అండ్ ఆల్సో మేబీ గాడ్ ఆఫ్ వార్ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. ఈజ్ ఇట్ గుడ్ చాయిస్ అంటే మాకు తెలియదు. జైలర్ 2 చూసిన తర్వాత చెప్తాను నేనైతే మాత్రం. ఎన్టీఆర్ లూజింగ్ దిస్ మూవీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీకు అనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. నాకైతే మాత్రం చూద్దాం ఫీలింగ్. ఇదే కాకుండా బాలకృష్ణ గారి నెక్స్ట్ మూవీ డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది. ఈ సినిమా మధ్యలో పక్కన నూకేశారు, ఇది రావట్లేదు అన్నారు. తర్వాత మళ్ళీ లేదు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేది మైత్రి మూవీ మేకర్స్ అండ్ మ్యూజిక్ ఇచ్చేది జేక్స్ బిజాయ్. నేను ఇంకేమీ మాట్లాడను. ఇప్పటి వరకు బాలయ్య గారు ఏమేమి సినిమాలు చేశారో, ఇప్పటి నుంచి బాలయ్య గారు ఏ సినిమాలు చేశారో తెలియదు కానీ బాలయ్య గారి సినిమాల్లో మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇదే అవుతుంది.
పక్క ఇదే అవుతుంది. ఒక సూపర్ కాంటెంట్ రాసే డైరెక్టర్ ఒక మంచి కమర్షియల్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో బాలయ్యతో చూపిస్తారని నాకు గట్టి నమ్మకం వస్తుంది అనమాట. వివేకాత్రేయ నాకు సరిపోతే సినిమా బాగా నచ్చింది. సో దీంట్లో ఇంకా బెటర్ ఉంటుంది నా ఫీలింగ్. చూడాలి ఎట్లుంటుందో. ఐమ్ రియలీ ఎక్సైటెడ్. ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం బాలయ్య గారు NPK 111 కంప్లీట్ చేయాలి. దాని తర్వాత కొరటాల శివ గారి సినిమా ఉంది. దాని తర్వాత ఈ సినిమా ఉండొచ్చు నేను అనుకుంటున్నా. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో పెట్టండి. ప్రభాస్ గారి స్పిరిట్ షూట్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి సినిమా RFC లో జరుగుతుంది. ఈ షూట్ లో ప్రభాస్ గారు జాయిన్ అయ్యారు. ఇంతకు ముందు అంతా అజీజ్ నగర్ లో షూట్ జరిగింది, దాంట్లో లేకుండా అనమాట ప్రభాస్ గారు. అండ్ ఈ సినిమా కంటిన్యూ అవుతుంది. ఫోకస్ అంతా దీని మీద పెడుతున్నారు ప్రస్తుతానికి అయితే ప్రభాస్ గారు. ఇదే కాకుండా కల్కి 2 గురించి మాట్లాడాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా కల్కి 2కి ఇప్పటివరకు 2 షెడ్యూల్స్ అయిపోయినాయి. అందులో కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు పాల్గొన్నారు. ప్రభాస్ గారు ఇప్పటివరకు ఏ షూట్ చేయలేదు. దీంట్లో సుమతి రోల్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా సాయి పల్లవి మాత్రమే చేస్తుంది, ఇంకెవరు చేయరు. అండ్ ఆల్సో సాయి పల్లవి వస్తుందని చెప్పేసి ఆ క్యారెక్టర్ కి ఎలాంటి చేంజెస్ చేయట్లేదంట. యాజ్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ ఎలా ఉందో అలానే వెళ్ళిపోతున్నారంట. వీళ్ళ షూటింగ్ ఆగస్టు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే కాకుండా ఆలియా భట్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారంట. ఏమో ముఖ్యమైన రోల్ ఏమంటున్నారు కానీ మళ్ళీ నార్మల్ క్యామియో అంటే నాకు అంతే కదా, బట్ స్టిల్ అదొకటి అనుకున్నా కానీ ఆల్రెడీ 5 days షూట్ చేశారంట ఆమె క్యారెక్టర్ మీద. ఇదే కాకుండా ఇంకా షూట్ మిగిలిందంట, అది ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారంట. ఇదే కాకుండా కల్కి 2 లో ఉండే క్యారెక్టర్స్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ మీద సపరేట్ గా 1 hour ఎపిసోడ్స్ OTT లో రిలీజ్ చేస్తారంట కల్కి 2 వాళ్ళు. దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ డిసిజన్. దీని వల్ల మనకు ప్రతి క్యారెక్టర్ మీద డీప్ నాలెడ్జ్ ఉంటుంది. సినిమాకి వెళ్ళిన తర్వాత ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది సూపర్ మార్కెటింగ్ టూల్ లకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఖచ్చితంగా లైవ్ యాక్షన్ లో ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా లైవ్ యాక్షన్ అయితే గ్యారంటీ ఉండదు, చాలా బడ్జెట్ పడుతుంది దానికి. అలా కాకుండా ఐఎమ్ థింకింగ్ వీళ్ళు యానిమేషన్ లో చేస్తారు, మనకి బుజ్జి అని భైరవ ఎలా చేస్తారో అలాంటిది వస్తూ ఉంటుంది. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ లెక్క ప్లాన్ చేస్తున్నారు. బట్ దిస్ ఇస్ ద రైట్ మూవ్. నాకు మంచి అనిపించింది. ఈ సినిమాని రిలీజ్ డేట్ అంటూ ఏది ప్లాన్ చేసుకోకుండా నేను చేస్తున్నారట. సినిమా అయితే కంప్లీట్ కానీ దాని తర్వాత రిలీజ్ డేట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు చేద్దాం అనుకుంటున్నారు రిలీజ్. అది అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. 2028 పుష్ అవుతుంది గ్యారంటీ. సో ఇదిలా అనుకున్నా కానీ దే కాల్ హిమ్ OG2 మనం అనుకున్న దానికంటే ఫాస్ట్ నే వస్తుంది. అంటే ప్రస్తుతానికి తెలిసిన న్యూస్ ఏంటంటే దే కాల్ హిమ్ OG2 స్క్రిప్ట్ అయితే వర్క్ అవుతుంది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు సురేందర్ రెడ్డి గారితో చేయాల్సిన సినిమా ఆగిపోయింది, అది షెల్వ్ అయిపోయింది, అది జరగట్లేదు. పవన్ కళ్యాణ్ గారు టోటల్ ఫోకస్ అంతా OG2 మీద పెడతారంట. ఇదే కాకుండా ప్రస్తుతానికి సుజీత్ ఫారెన్ లో ఉన్నాడు. ఎందుకున్నాడు? బ్లడీ రోమియో షూట్ ఏదైతే జరగాలో సినిమాది ఆ షూట్ లొకేషన్ స్కౌట్ చేయడానికి వెళ్ళారనమాట. ఆయన ఎప్పుడైతే ఫారెన్ నుంచి వస్తారో పవన్ కళ్యాణ్ గారు అండ్ సుజీత్ గారు వీళ్ళిద్దరు కలిసి దే కాల్ హిమ్ OG2 స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చుంటారంట. బట్ స్టిల్ ఫస్ట్ వచ్చేది మాత్రం ఖచ్చితంగా బ్లడీ రోమియోనే, అది అయిపోతుంది. దాని తర్వాతనే OG2 వస్తుందని చెప్పేసి న్యూస్ వస్తుంది. ఇదే కాకుండా September 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా OG2 మీద ఏదో ఒక న్యూస్ వస్తుంది. ఇది కూడా మళ్ళీ September 2 అని చెప్పేసి అప్పుడు హంగ్రీ చీత రిలీజ్ చేశారు. అది 3 ఏళ్ళు సావ కొట్టింది మనల్ని. ఆ రేంజ్ లో ఒక కాంటెంట్ రిలీజ్ చేయండి. 3 ఏళ్ళు మేము మర్చిపోతాం సినిమాని, 3 ఏళ్ళ తర్వాత రిలీజ్ చేయండి, కుమ్మేద్దాం. బట్ స్టిల్ 3 ఏళ్ళు వద్దు కానీ బట్ బ్లడీ రోమియో అయితే ఫస్ట్ రావాలి. ఎందుకంటే తొందర అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్న బిజినెస్ తోటి ఇది ఆగిపోయి అది ఆగిపోయే కంటే ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుని దానికి వెళ్తే బెటర్ నా ఫీలింగ్. మీకేమనిపిస్తుంది? OG2 ఫస్ట్ వస్తుందా, బ్లడీ రోమియో ఫస్ట్ వస్తుందా? కింద కామెంట్స్ లో చెప్పండి. సో మహేష్ బాబు గారు ఆఫ్టర్ వారణాసి గురించి ఆలోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్ టేక్ భయ్యా నిజంగా. అంటే చాలా మంది అన్నది ఏమంటే మహేష్ బాబు గారు నెక్స్ట్ సినిమాలన్నీ పెద్దగా ఉండబోతున్నాయి అన్నారు. అందులో ఫస్ట్ వినిపించిన డైరెక్టర్ పేరు అయితే మాత్రం సందీప్ రెడ్డి వంగ. హైలైట్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగతో సినిమా ఉండొచ్చు, బట్ అది వారణాసి తర్వాతనే ఉంటుందా అంటే మాత్రం డౌటే. ఇదే కాకుండా బుచ్చిబాబు గారు ఇంకో సినిమా చేస్తామని చెప్పేసి అనేది అంటున్నారు. అది జరుగుతలేదు, తెలియదు, నాకు తెలియదు అసలు. మళ్ళీ ఈసారి కాలు ఏ కట్ చేస్తారో తెలియదు కానీ నాకైతే మాత్రం అదైతే లేదో తెలియదు అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇవన్నీ కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ పేరు అయితే బయటికి వినబడుతుంది. దట్ ఈస్ అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి గారితో మహేష్ బాబు గారు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేస్తారంట. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే లైక్ అది బాగుంటుందా మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే కంటే ఇట్స్ గోయింగ్ టు బి స్మాల్ ఫిల్మ్. అది హైలైట్. ఎందుకంటే రాజమౌళి గారితో చేసిన ప్రతి స్టార్ హీరో వాళ్ళ నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా రాజమౌళి గారి సినిమా బడ్జెట్ కంటే ఆర్ఎల్స్ దానికి ఈక్వల్ గా ఉంటుంది. బీట్ NTR గారు దేవరాతో, ఆర్ఎల్స్ ప్రభాస్ గారు సాహో తోటి, రామ్ చరణ్ గేమ్ చేంజర్ తోటి ఇట్లా బడ్జెట్లు పెంచుకుంటూ పోయారు అండ్ స్కేల్ కూడా పెంచుకుంటూ పోయారు. మహేష్ బాబు గారు అలా చేయట్లేదు, ఆయన నార్మల్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ అంటారు పాన్ ఇండియన్ ఇమేజ్ ఉండాలి అండ్ వారణాసి వచ్చిన తర్వాత పాన్ వరల్డ్ ఇమేజ్ వస్తుంది అవన్నీ అంటాం. దాని తర్వాత మహేష్ బాబు గారు ఎక్కడికి వెళ్ళిపోతారు అనుకుంటున్నా కరెక్టే. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ డిసిజన్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మహేష్ బాబు గారు అరౌండ్ 50-51 ఉన్నారు. సినిమా రిలీజ్ అయ్యేసరికి 51 ఉంటారు అనుకుంటా. ఆయన పెద్ద సినిమాలు చేస్తూ పోతూ ఉంటే ప్రతి సినిమా 3 ఏళ్ళకోసారి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు రాక 3 ఏళ్ళు పడుతుంది రిలీజ్ కావడానికి, అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మహేష్ బాబు గారు ఎప్పుడు కూడా ఏదో గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి, పాన్ ఇండియాలో ఏదో ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలన్నట్టుగా సినిమాలు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కొత్తగా ట్రై కూడా చేయొద్దని నా ఫీలింగ్. ఆయన కూడా అదే చేస్తున్నారని నా ఫీలింగ్ అనమాట. అండ్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్. ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేస్తే ఆ హీరో నెక్స్ట్ సినిమా ఏదైతే ఉందో
ఇండియా మొత్తం చూస్తుంది, ఆహా ఈయన ఏం చేస్తాడని చెప్పేసి. అట్లాంటి టైంలో ఒక మంచి ప్రోడక్ట్, చిన్న బడ్జెట్ తక్కువ బడ్జెట్ ప్రోడక్ట్ అయినా మంచి ప్రోడక్ట్ ఇండియాకి ఇచ్చేసినామంటే, ఆల్ ఓవర్ ఇండియాకి ఇచ్చేసినామంటే వాళ్ళే లేపేస్తారు సినిమాని, పెద్ద స్టార్ చేసేస్తారు. అనవసరంగా ఏదో లేపాలి, బడ్జెట్ పెంచాలి, స్కేల్ పెంచాలి అని కంటే మంచి సినిమా తీస్తే చాలు, దానికి తగ్గట్టు బడ్జెట్ పెట్టుకోవాలి, చిన్న సినిమా చేసినా చాలా నా ఫీలింగ్ అన్నట్టు. సో దీస్ ఆర్ మై థాట్స్. మీకేమనిపిస్తుంది? లైక్ మహేష్ బాబు గారు లేదు పెద్ద స్కేల్ వెళ్ళిపోవాలి, 3 ఏళ్ళకో సినిమా చేయాలి, 4 ఏళ్ళకో సినిమా చేయాలి, ఎన్నో చేస్తారు పెద్ద పెద్ద సినిమాలు, స్టంట్స్ చేయలేరు ఎందుకంటే లైక్ ఏజ్ అయితే కష్టం కదా. అండ్ యా, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకవేళ స్పైడర్ మ్యాన్ ట్రైలర్ వస్తే దాని కూడా రియాక్షన్ చేస్తా, దాని బ్రేక్ డౌన్ వస్తుంది, ఇంకా చాలా కాంటెంట్ రాబోతుంది. సో సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి చెక్అవుట్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ప్లేస్, చాలా కాంటెంట్ చేయబోతుంది దాంట్లో. ఐఎమ్ హ్యావింగ్ సో మచ్ ఫన్ ఇన్ దట్ ఛానల్. సో మీరు కూడా చేసేయండి, జాయిన్ మీ ఇన్ ద ఫన్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైన్.